నువ్వే గోపాల్ నువ్వే క్యాండిడేట్గా ఉండాలని చెప్పి మరి ఆయన ఆరోగ్యం బాగలేకున్నా 75 సంవత్సరాలు అనుకుంటా 76 సంవత్సరాల వయసులో ఏళ్ళ ప్రోగ్రాం ఉన్న ఆరోగ్యం బాగా లేకున్నా చిన్నపిల్లల యొక్క వృత్తనే ఉంటాడు. మీ అందరికీ తద్వారా నేను చెప్పేది ఒకటే, ఓపిక అనేది ఉంటే పదవి అనేది తనంతట తానే వస్తుంది. అంతేగాని ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే 2020 మ్యాచ్ లెక్క వెంటనే లీడర్ అయిపోవాలని చూస్తుంది. కానీ ఆయన 30 ఏళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే అయింది కదా. మీకు కూడా ఉత్సాహంగా ఉండండి. తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసింది కదా. ఈ పంట పెట్టి తొక్కుడు, పేరువులు మెడలు వేసుకున్నాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి పంట పెట్టి తొక్కే రోజులు, ప్రజలే పంట పెట్టి తొక్కే రోజులు ఇంకా ఒక 2 సంవత్సరాలు అయితే ప్రజలే పేగులు మెడలు వేసుకుంటారు. ఎందుకంటే మీ సుఖమైనటువంటి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. మీరు రాకేష్ ఇట్లా ఒక 10 సార్లు మధ్యలో అరవకండి, కూర్చోండి. అయితే ఆ రోజు కేసీఆర్ గారి పరిపాలన చూసేది ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన కేసీఆర్ గారు అందించారు. ఒక ఆడపిల్ల పెళ్లి అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని ఇచ్చిండు. పెద్ద మనుషులకు పెన్షన్ ఒకప్పుడు ₹100 ఉండే, ఆ తర్వాత ₹200 ఉండే. ఆ రోజు ప్రభుత్వాలు చెప్తుండే కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఉన్నోళ్ళు రచ్చుకోవాలని చెప్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏకంగా ₹2,000 పెన్షన్ చేసింది. మరి ఇదే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను చాలా చేసిన ముషిరాబాద్ నియోజకవర్గంలో ముద్దా గోపాల్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సహకారంతో ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ముషిరాబాద్ లో ఎన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ జరిగింది, ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించినాం. నేను అనుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇళ్ళన్న కట్టిందా నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా కార్యక్రమాలు చేసినా ఈ యొక్క నియోజకవర్గంలో. ఆ రోజు కేటీఆర్ గారు వారికి ఉన్నటువంటి దూరదృష్టితోని మన పక్కన నాళాలున్నా లేకపోతే పేదవాళ్ళున్నా అదేవిధంగా మంచినీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన ఆ రోజు కేసీఆర్ గారు అందించారు. ఈ రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చే తెలియలేని ప్రభుత్వానికి నీళ్ళు వస్తున్నాయా? సరిగా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కరెంటు కూడా అనేక సందర్భాల్లో తీసేస్తారు. మళ్ళానంట మాట్లాడితే ప్రజాపాలన, పేరుకు ప్రజాపాలన, పక్కన చూస్తే దోపిడీ పాలన. మాట్లాడితే పైల్వాన్లలాగా దంగళ్ళకి దిగేటువంటి కార్యక్రమం అసెంబ్లీలో చూసింది కదా. ఒక ఎమ్మెల్యే ఏపీ పోయిన మా పైల్వాన్ అని చూపిస్తారు ముఖ్యమంత్రి. బిడ్డ పైల్వాన్లు పుట్టింది హైదరాబాద్లో నా బిడ్డ. ఈరోజు నేను మాట్లాడేటువంటి పద్ధతులు, ఈరోజు ప్రజలకు మీరు ఏమేమి హామీలు ఇచ్చేది, ప్రతి 7,500 ఇస్తాను ఇచ్చింది ఎక్కడన్నా? తులం బంగారం ఇచ్చిందా? కాబట్టి ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తుండ్రు, ఏం కార్యక్రమాలు మీరు చేస్తుండ్రు? ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించేటువంటిది. కానీ మోసపూరితమైనటువంటి హామీ ఎట్లయినా అలవిరాని హామీ అందించి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మరి ఆ విధంగా ఓటు వేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాలలో ఓట్లు పడ్డాయో ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు చూస్తే వర్ణనాతీతం. వాళ్ళ గోడె సంచులు దొరికే దిక్కులేవు.
అదే రైతులు చెప్తున్నారు కేసీఆర్ గారు ఎక్కడున్నావు, కేసీఆర్ గారు రావాలి మీరు అని చెప్పి మన రాష్ట్రం అంతా కూడా కూర్చున్నటువంటి సందర్భం. కానీ ఈ రోజు నిరుద్యోగులైనటువంటి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం మోసం చేసిందా?